హాయ్ అండి, నమస్తే. నేను ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ ప్రియాంక. మొన్న చెప్పాను కదా, ప్రెస్టీజ్ క్లీన్ అండ్ కో వ్యాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ చూపిస్తానని. మనకు వచ్చేసి అయితే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే అలా ఉన్నాయి. దీన్ని మనం 5 సర్ఫేసెస్ మీదకి వాడుకోవచ్చు అంట. మార్బులు, గ్రానైట్, ఎలాంటి సర్ఫేస్ అయినా, వుడ్డు, ఇలా దేని మీదైనా వాడుకోవచ్చు. ఇది ప్రైస్ అయితే అరౌండ్ 6000 ఉంది. 1 year వారంటీ ఉంది. బట్ ఇంకా అమెజాన్లో చాలా తక్కువకే వస్తుంది. ఇంకా ఇవాళ మా వారు చూపిస్తున్నారు మొత్తం అన్బాక్సింగ్ వీడియో. నేనైతే బాగా చూపిస్తాను అని చెప్పి తను చూపిస్తున్నారు. దీంట్లో ఫస్ట్ ఏమేమి వచ్చాయి అనేది చూద్దాము. దీనిలో మనకి ఫస్ట్ ఒక లాంగ్ పైప్ ఉంది. ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్ కనెక్ట్ చేశాక మనకి లాంగ్ డిస్టెన్స్ కానీ హైట్ ఎక్కువ ఉన్నా ఇది కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. ఇంకా లాంగ్ పైప్కి కనెక్ట్ చేయడానికి ఇంకా 3 ఎక్స్టెన్షన్ పైప్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సీలింగ్ కానీ ఇంకా పెద్ద హైట్స్ అయితే మనకి సరిపోదు ఆ పైప్ అనేది. ఇంకా మనము ఓపెన్ చేద్దాం వ్యాక్యూమ్ క్లీనర్. ఫస్ట్ అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అవన్నీ చూద్దాము. అవన్నీ కనెక్ట్ చేయడం ఎలానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఇలా ఉంటుంది. ప్రెస్టీజ్ క్లీన్ అండ్ హోమ్ అని వాళ్ళ లోగో ఒకటి. అండ్ నెక్స్ట్ అది హ్యాండిల్. మనం ఏదైనా హైట్స్లో ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని ఇలా పైప్ తీసుకొని వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకునేది ముందు అలానే ఉంది కదా, అలాంటిది సేమ్ వెనక్కి కూడా ఉంటుంది. 2 వస్తాయి హోల్స్ మనకు కనెక్ట్ చేసుకోవడానికి. ఒకటి బ్లోవర్గా హెల్ప్ అవుతుంది, ఒకటి సక్కింగ్ అనమాట. అంటే దుమ్ము అనేది లాగేస్తుంది. బ్లోవర్ అంటే ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న దాన్ని మొత్తం బ్లో చేస్తుంది ఆ దుమ్మంతా. 2 టైప్స్గా వాడుకోవచ్చు. ఇంకా మనకి పవర్ సప్లై. ఆ మీటర్ అది ఆ లెంత్ చాలా ఇచ్చారండి. 4.5 meters అరౌండ్ ఇచ్చారు. సో మనము ఒక రూమ్లో నుంచి కనెక్ట్ చేసుకొని ఇంకో రూమ్లో కూడా వాడుకోవచ్చు. ఇంకా ముందు అది పైప్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇంతకుముందు చూపించాను కదా పైపు, ఎక్స్టెన్షన్ పైప్స్, అవన్నీ పైప్స్ అనేవి కనెక్ట్ చేసుకోవడానికి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా ఎలా కనెక్ట్ చేయొచ్చు అని. జస్ట్ అలా పైప్ కనెక్ట్ చేసేయడమేనండి. ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం, లోపల ఏముంటుందో చూద్దాం. ఇంకా ఇదైతే ఫస్ట్ ట్రాష్ బిన్ కిందది. ఇది వచ్చేసి మనకి హెపా ఫిల్టరు. మనం ఏదైనా డస్ట్ కానీ ఏదైనా స్మాల్ పార్టికల్స్ కూడా ఇది సక్కింగ్ చేస్తుంది. మనకు కనిపించదు అక్కడ ఏం దుమ్ముంది అనేది కూడా. హెపా ఫిల్టర్ ఇది ఇచ్చారు. చిన్న ఫైనెస్ట్ పార్టికల్స్ కూడా అది సక్కింగ్ చేస్తుంది. ఇంకా ఇది వచ్చేసి డస్ట్బిన్ లాగా అనమాట. మనం కలెక్ట్ చేసిన డస్ట్ కానీ వాటర్ కానీ, డ్రై అండ్ వెట్ సర్ఫేస్ కాబట్టి డ్రై అయితే మనకి మట్టి ఇలా వస్తుంది, అండ్ వెట్ అయితే వాటర్ ఇవన్నీ కూడా దానిలో కలెక్ట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద టబ్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నా ఎక్కువ డస్ట్ ఉన్నా మంచిగా వాడుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఒక బ్రష్ అండి. ఇది ఎలా అంటే మనము పైప్ కనెక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. బట్ ఇదేంటంటే మనం హ్యాండ్తో కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. అండ్ వ్యాక్యూమ్ క్లీనర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఛానల్స్ ఉంటాయి కదా మనకి, విండో ఛానల్స్, అవి మనం ఎంత క్లీన్ చేయాలన్నా చాలా కష్టమైపోద్ది. ఇది రొటేటబుల్ టైపు. ఇటువైపు పడితే సకింగ్ చేస్తుంది, అండ్ ఇటువైపు మళ్ళీ రొటేట్ చేసుకుంటే మళ్ళీ డస్ట్ అంతా మనకి క్లీన్ అవుతుంది. రొటేటబుల్ కాబట్టి హ్యాపీగా ఉంటుంది. సో 2-sided ఆప్షన్. ఇటైతే మనం ఛానల్స్ క్లీన్ చేసుకోవచ్చు, అండ్ ఇటైతే సక్కింగ్ ఆప్షన్ వచ్చేస్తుంది. 2-sided యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్కి కింద డస్ట్బిన్కి మోబుల్ టైప్ ఇచ్చారు. రొటేటింగ్ 360 degrees రొటేటింగ్ వీల్స్. అవి కింద కనెక్ట్ చేసుకోవచ్చు. 4 ఉన్నాయి. ఆ 4 దగ్గర అవి కనెక్ట్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా మూవ్ అవుతుంది. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా మోటార్ ఉండడం వల్ల, ఈజీగా రొటేట్ అవ్వదు. సో అది కనెక్ట్ చేయడం వల్ల వీల్స్ ఉంటే ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు. మనం 1 place నుంచి 1 placeకి మూవబుల్ అవుతుంది ఈజీగా.
ఇప్పుడైతే దాని వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ మనం చూపించినట్టు ఇందాక కనెక్ట్ చేసే పైపు, దానికి నెక్స్ట్ వచ్చిన 3 పైప్స్ ఎక్స్టెన్షన్ పైప్స్, అవి 3 1 బై 1 అలా కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లాంగ్ డిస్టెన్స్ ఉన్న హైట్స్ ఉన్నా కూడా ఎక్స్టెన్షన్ పైప్స్ ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది. లాస్ట్లో మూబుల్ టైప్ది కనెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పైన ఏదైనా మనకి గట్టిగా ఉన్న ఆ బ్రష్ ఉండడం వల్ల ఈజీ అవుతుంది క్లీన్ చేయడానికి. ఛానల్స్లో కానీ అలా కానీ కింద అలా క్లీన్ చేయొచ్చు. అక్కడైతే చూడండి చాలా హైట్ వచ్చింది. సో మనకున్న 3 పైప్స్ కనెక్ట్ చేస్తే చాలా హైట్ వస్తుంది. సో ఎంత హైట్ ఉన్న సర్ఫేస్నైనా క్లీన్ చేయొచ్చు. ఇది మనము కింద ఊడ్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ బ్రష్ని అలా కనెక్ట్ చేసేసి ఊడ్చుకోవచ్చు మనం. ఇప్పుడు దుమ్ము ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాము. చూస్తున్నారు కదా, పవర్ సప్లై ఇచ్చి నెక్స్ట్ సక్షన్కి ఫస్ట్ కనెక్ట్ చేసాం కదా మనం ఫ్రంట్ సైడ్ దానికి కనెక్ట్ చేస్తే చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ చేస్తుందో. ఫైనెస్ట్ పార్టికల్స్ కూడా మీకు అర్థం కావాలని నేను అలా పెట్టాను దుమ్మంతా ఒక దగ్గర. ఫైన్ పార్టికల్స్ కూడా క్లీన్ చేస్తుంది ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఛానల్స్లో చూద్దాము. ఇందాక మనం చెప్పాం కదా, నేను చెప్పాను 2 సైడెడ్ రొటేటబుల్ పైప్ అనేది, అది లాస్ట్లో కనెక్ట్ చేసి ఛానల్స్ ఇలా క్లీన్ చేస్తుంది. కొంచెం సౌండ్ అయితే చాలా కొంచెం ఎక్కువ ఉంది. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి కదండి, మరి సౌండ్ రాకుండా క్లీన్ అవ్వాలంటే అయితే కుదరదు, కొంచెం ఎక్కువే వస్తుంది. మనకి ఛానల్స్లో కూడా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఛానల్స్లో మన హ్యాండ్తో క్లీన్ చేయలేము, క్లీన్ చేసిన అది బయటికి తీయడం కష్టమైపోతుంది. ఆ టైంలో బాగా యూజ్ చేయొచ్చు. ఇంకా సీలింగ్స్ వాటిల్లో చూస్తున్నాము. ఇప్పుడు సీలింగ్ అయితే ఈజీగా చూస్తున్నారు కదా, దుమ్ము వితిన్ సెకండ్స్లో సక్ చేస్తుంది మొత్తము. మనం ఇదంతా చేత్తో క్లీన్ చేయాలంటే 1/2 అవర్ to 1 అవర్ పడుతుంది. దట్టు ఆ దుమ్మంతా మళ్ళీ ఇంటి నిండా అవుతుంది క్లీన్ చేసేటప్పుడే. ఇదైతే నెక్స్ట్ మొత్తం నీట్గా మొత్తం డస్ట్బిన్లో కలెక్ట్ అయిపోతుంది. ఆ కలెక్ట్ అయిపోయిన డస్ట్ని మనం డస్ట్బిన్లో పడేసేయచ్చు. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.